శ్రీకృష్ణుడు ఎంతో అద్భుతంగా నిర్మించిన ద్వారకా నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? శ్రీకృష్ణుడికి 16,108 మంది భార్యలు ఎలా? ద్వారక నగరానికి నాశనం చేసింది ఎవరు? ద్వారక నగరం ఇప్పటికీ నిజంగానే సముద్రంలోనే ఉందా? అసలు ద్వారక నగరం ఎలా ఏర్పడింది? ఇలాంటి మరెన్నో రహస్యమైన విషయాలు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మా కంటెంట్ కనుక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని ఒక లైక్ చేసి మీ వంతు సాయంగా సపోర్ట్ అయితే ఇవ్వండి. ద్వారక ఇదొక గొప్ప నగరం. తన ప్రజా పాలన ఇక్కడి నుంచే శ్రీకృష్ణుడు మొదలుపెట్టారు. అసలు ద్వారక నగరం ఎలా ఏర్పడిందంటే, కృష్ణుడు కంసుని చంపాక కంసుని ఇద్దరు భార్యలు ఆస్తి మరియు ప్రాప్తి వారి తండ్రి అయిన జలేంద్రుడి దగ్గరికి వెళ్లి తమ భర్తని చంపిన శ్రీకృష్ణుని చంపి ప్రతీకారం తీర్చుకోమని కోరుతారు. కూతుర్ల మాట విన్న జలచంద్రుడు అప్పటి నుంచి శ్రీకృష్ణుని హతమార్చాలని అనుకుంటాడు. కానీ అలా జరగదు. అప్పటి నుంచి జలచంద్రుడు ఏం చేస్తాడంటే, మధురా నగరం పైన తరచూ దాడి చేసేవాడు. ఆ దాడి వల్ల తన ప్రజలకి హాని కలుగుతుందని శ్రీకృష్ణుడు దానికి గమనించి తన ప్రజలు నివసించడానికి ఒక కొత్త నగరం కావాలి అని ఆలోచన వస్తుంది శ్రీకృష్ణుడికి. కృష్ణుడు అప్పుడు సముద్ర భాగంలోని కొంచెం భూభాగం ఇవ్వమని సముద్ర దేవుణ్ణి కోరుతాడు. అప్పుడు సముద్ర దేవుడు 12 యోజనాల భూభాగాన్ని శ్రీకృష్ణుడికి ఇస్తాడు. ఈ 12 యోజనాలు కలిగి ఉన్న భూభాగంలో నీ రాజ్యం నిర్మించుకో అని శ్రీకృష్ణుడికి సముద్ర దేవుడు కోరుతాడు. ఆ భూభాగంలో కట్టింది ద్వారకా నగరం. గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్ర నగరంలో ప్రయాణ దీపం నుంచి పశ్చిమ దిశ వెళ్తే కనిపిస్తుంది ద్వారకా నగరం. ద్వారక చాలా పెద్ద నగరం. అక్కడ లక్షలలో భవనాలు ఉన్నాయి. ద్వారక నగరాన్ని 6 విభాగాలుగా నిర్మించారు. శ్రీకృష్ణుడు తన ప్రజలకి ఎలాంటి లోపాలు లేకుండా ఈ నగరాన్ని నిర్మించడం జరిగింది. అయితే ఈ నగరంలోని కొన్ని భవనాలు బంగారంతో నిర్మించడం అయితే జరిగింది. అప్పట్లోనే ద్వారక నగరంలో లక్షల మంది నివసించే వాళ్ళని చెప్తూ ఉంటారు. ఈ నగరం ఎలా ఉంటుందంటే, చాలా పెద్ద భవనాలు, అలాగే ఎంతో పెద్ద పెద్ద ఉన్న వృక్షాలు కనిపించేవి. చాలా అందంగా కనిపించేది. అప్పట్లోనే భూమి మీద స్వర్గం అని ద్వారక నగరాన్ని చెప్పేవాళ్ళు. అంత అద్భుతంగా ద్వారక నగరాన్ని శ్రీకృష్ణుడు నిర్మించాడు. శ్రీకృష్ణుడు మేనత్త కొడుకు అయిన శిశుపాలుడు శ్రీకృష్ణుడిపై పగతో ద్వారక నగరంపై దండయాత్రకి వచ్చేవాడు. 100 తప్పులు చేసేంత వరకు శ్రీకృష్ణుడు ఆగి 100వ తప్పు చేసిన తర్వాత శిశుపాలుని హతమారుస్తాడు. తరువాత శిశుపాలుడు అయిన సోదరుడు ద్వారకా నగరాన్ని నాశనం చేసేందుకు మరియు తన అన్నని చంపినందుకు శ్రీకృష్ణుని హతమార్చాలని అనుకుంటాడు. కానీ ఎట్టకేళ్లకు శ్రీకృష్ణుడు అతన్ని ఓడించి సంహరిస్తాడు. శ్రీకృష్ణుడు వాళ్ళ మేనత్త కొడుకుల్ని ఇద్దరిని సంహరించిన తర్వాత ద్వారక నగరాన్ని ఎలాంటి ముప్పు లేదు అనుకుంటాడు. కానీ అప్పుడే ద్వారక నగరానికి ఒక శాపం వెంటాడుతుంది. ఆ శాపం ఎవరిదంటే గాంధారిది. గాంధారి ఎవరంటే 100 మంది కౌరవులకి తల్లి. ఈమె శ్రీకృష్ణుని శపించడానికి కారణం ఏంటంటే, కురుక్షేత్ర యుద్ధం జరిగింది, మనందరికి తెలిసిందే కదా. ఆ కురుక్షేత్ర యుద్ధంలో తనకు ఉన్న 100 మంది బిడ్డల్లో 99 మంది యుద్ధంలోనే మరణిస్తారు. తన బిడ్డలు మరణించారని గాంధారి దేవి బాధపడుతూ ఉంటుంది. ఆ సమయంలోనే శ్రీకృష్ణుడు గాంధారికి పరామర్శించడానికి తన దగ్గరికి వెళతాడు. అప్పుడు గాంధారి దేవి శ్రీకృష్ణుడిని ఇలా అంటుంది, నీకు నా బిడ్డలని కాపాడాలి అని ఏమాత్రం ఉన్న ఆ యుద్ధాన్ని క్షణంలో ఆపి ఉండొచ్చు, అయినా నువ్వు ఆ పని ఎందుకు చేయలేదు కృష్ణ అని గాంధారి దేవి శ్రీకృష్ణుని ఇలా ఏడుస్తూ అడుగుతుంది. దానికి శ్రీకృష్ణుడు ఇలా జవాబు ఇస్తాడు, మాతా గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్ర గత జన్మలో ఒక హంస మరియు దానికి పుట్టిన 100 మంది పిల్లల్లో ఒక పెద్ద తప్పు చేశాడు. ఆ తప్పు ఎక్కువ కర్మ ఫలమే ఈ జన్మలో తన కంటి చూపు పోయింది, అలాగే తన బిడ్డలని కోల్పోయాడు. ఇది కర్మ ఫలము అమ్మ అని గాంధారి దేవితో అంటాడు. ఇంతకు ధృతరాష్ట్ర గత జన్మలో చేసిన తప్పేంటో తెలుసా? ఒకరోజు ధృతరాష్ట్ర వేటకి వెళ్తాడు. ఆ వేటలో వెళ్ళిన తర్వాత ఒక హంస మరియు తన 100 మంది పిల్లల్ని చూస్తాడు. అయితే ఆయన చేతిలో ఒక బాణం ఉంటుంది. ఆ బాణాన్ని నిప్పు అంటించి తన బిడ్డల వైపు వదులుతాడు. ఆ
గాంధారి దేవి శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. కౌరవుల వంశం ఎందుకు నాశనం అయ్యింది? శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత ఆయన భార్యలు ఆయన దగ్గరికి వచ్చారా? శ్రీకృష్ణుడు వేటగాడి చేతిలో చనిపోయాడని అందరికీ తెలిసిన కథ. అసలు శ్రీకృష్ణుడు ఎలా మరణించాడు? నిజంగానే శ్రీకృష్ణుడికి మరణం ఉందా? మరెన్నో రహస్యమైన విషయాల గురించి ఈ వీడియోలో మనం సమాధానం తెలుసుకుందాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చిన తర్వాత మాత్రం వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాంధారి దేవి శ్రీకృష్ణుని శపించిన తర్వాత ఆ శాపం ఏనాటికైనా ఫలిస్తుందని శ్రీకృష్ణుడు బాధపడుతూ ఉంటాడు. అయితే ఆ శాపం అనేది 35 సంవత్సరాల తర్వాత ఫలిస్తుందని అప్పుడే గాంధారి దేవి అన్నది. గాంధారి దేవి శ్రీకృష్ణుని ఎలా శపించిందంటే, కౌరవుల వంశం ఎలా నాశనం అయ్యిందో యాదవుల వంశం కూడా మొత్తం నాశనం అవ్వాలని శపించింది. అది కూడా శ్రీకృష్ణ, నీ కళ్ళ ముందే నీ యాదవుల వంశం మొత్తం నాశనం అవ్వాలి. నువ్వు ఎంతో అద్భుతంగా నిర్మించిన ద్వారకా నగరం సముద్ర ఉప్పు నీరులో మొత్తం మునిగిపోవాలని గాంధారి దేవి శ్రీకృష్ణుడికి శాపం ఇచ్చింది. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు తనలో తనే బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే గాంధారి దేవి ప్రతివర్త కాబట్టి ఆమె శాపం ఏనాటికైనా ఫలిస్తుందని భయంతోనే ఉంటాడు. అలా కొద్ది సంవత్సరాల తర్వాత శ్రీకృష్ణుడు ముందే తన యాదవుల వంశం తన కళ్ళ ముందే కొట్టుకొని చావడం జరుగుతుంది. ఆ శ్రీకృష్ణుడి మాట ఎవ్వరు ఆ యాదవుల వంశంలో ఎవ్వరు వినేవాళ్ళు కాదు. తన రాజ్యంలోనే తన మాట ఎవరు వినేవాళ్ళు కాదు. ధర్మంగా ఉండాలని కురుక్షేత్ర యుద్ధం జరిగితే అధర్మంగా మళ్ళీ తన రాజ్యంలోనే జరుగుతూ ఉండగా దాన్ని చూసి శ్రీకృష్ణుడు బాధపడుతూ ఉంటాడు. ఒక రోజున తన మిత్రుడు అయిన బలరాముడు కూడా తనను వదిలిపెట్టేసి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, నేను ఇక ఈ అవతారాన్ని వదిలి వైకుంఠానికి వెళ్లాల్సిన సమయం వచ్చిందని శ్రీకృష్ణుడు అనుకుంటాడు. అలా కొద్ది రోజుల తర్వాత శ్రీకృష్ణుడు ఒక నది తీరానికి వెళతాడు. ఆ నది తీరానికి ఒక వేటగాడు వస్తాడు. శ్రీకృష్ణుడు అప్పుడు తను కొద్దిసేపు పడుకుందామని ఒక చెట్టు కిందకి వెళ్తాడు. వేటగాడు కూడా తన వేటని కొనసాగిస్తూ జంతువుల పైన దాడి చేస్తూ ఉంటాడు. తనకు ఒక జింక కనిపిస్తుందని ఆ బాణాన్ని ఆ జింక పైన వదిలితే ఆ బాణం నేరుగా వెళ్లి శ్రీకృష్ణుడి కాళ్ళ బొటన వేలికి తగిలి మోకాల దాకా వస్తుంది. అప్పుడు వేటగాడు తన వేసిన బాణం ఎక్కడ వెళ్ళిందని వెతుక్కుంటా వస్తాడు. ఆ చెట్టు కింద శ్రీకృష్ణుడిని చూసి ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే తను వదిలిన బాణము శ్రీకృష్ణుడు కాళ్ళకి తగిలి ఆయన కాళ్ళ నుంచి రక్తం పారుతూ ఉంటుంది. అది చూసి వేటగాడు, ప్రభు తప్పైపోయింది, నన్ను క్షమించండి అని శ్రీకృష్ణుడు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు, దీంట్లో నీ తప్పేం లేదు, ఇది జరగాల్సిందే అని చెప్తాడు ఆ వేటగాడితో. ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు ప్రభు అని వేటగాడు శ్రీకృష్ణుడితో అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన వైపు చూసి చిన్నగా నవ్వి, వాలి, నీకిచ్చిన మాట నేను నెరవేర్చుకున్నాను అని చెప్తాడు. ఎందుకంటే పూర్వ అవతారంలో శ్రీరాముడుగా ఉన్నప్పుడు వాలిని శ్రీరాముడు వెనక నుంచి చంపాడు కదా. అప్పుడు వాలికి ఒక మాట ఇస్తాడు, నా తదుపరి అవతారంలో నీ చేతుల్లోనే నాకు మరణం ఉంటుందని. అప్పుడు వాలికి వరం ఇచ్చిండు. ఆ వాలే ఇప్పుడు వేటగాడు. అలాగే శ్రీకృష్ణుడికి అంత్యక్రియలు ఎవరు చేశారు? ఆయన మరణించిన తర్వాత ఆయన 16,108 మంది భార్యలు ఆయన దగ్గరికి వచ్చారా అనే రహస్యమైన విషయాల గురించి మనం పార్ట్ 3 వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు మీకు వీడియో కనుక నచ్చి ఉంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.